జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాజమండ్రి కల్తీ పాల ఘటన విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రమాదవశాత్తు పాల కల్తీ జరిగినట్లుగా పోలీసులు ఘటన కప్పిపుచ్చాలని చూస్తున్నారని, కేసును సీబీఐకి అప్పగిస్తే నిజాలు బయటికి వస్తాయని డిమాండ్ చేశారు. 18 రోజులుగా బాధితులు మృత్యువుతో పోరాడుతుంటే సీఎం చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కనీసం పరామర్శించలేదని అన్నారు. ఇక కల్తీ పాల ఘటన తర్వాత హెరిటేజ్ సంస్థ తన సేల్స్ ను పెంచుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేయడం దారుణమని విమర్శించారు. ఇప్పటికి 17 రోజుల నుంచి కోమాలో ఉన్నారు. రోజు కూడా ఇలాగుంది అలాగుంది, ఏదో రోజు కళ్ళు తెరుస్తారని చూస్తున్నారండి. కానీ డాడీ పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉందని చెప్పారండి డాక్టర్ గారు. పాలు తాగడం వల్ల ఎంత ఘోరం అయిపోతుంది అక్కడ చూడలేదు. కడలి కృష్ణారావు అండి మా నాన్నగారి పేరు. అసలు యాక్చువల్గా మా నాన్నగారు కూడా ఇక్కడ ఉండరండి, కపిలేశ్వర మండలం అంగరలో ఉంటారు. మా ఇంటికని వచ్చారండి చూడడానికి. ఎప్పుడో 7 సంవత్సరాల నుంచి వేయించుకుంటారు, నమ్మకంగా వేస్తారు పాలు. అది చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు సార్. వెంటిలేటర్ మీదే ఉన్నారు మా ఫాదర్. రిపోర్ట్స్ అదేం కదండి, ఫాలోఅప్ ఉంది. సార్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ తెచ్చేసి పిలిచి మరీ మాకు చెప్తున్నారు. మరి సార్ చూసి చెప్పిందే కానీ మాకు అంత అవన్నీ గురించి తెలియదు కదండి. యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేసి ఇవాళ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటకు రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో, ఖచ్చితంగా కల్తీపాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి. కేవలము ఆ పాలతను 150-160 లీటర్లు ఆయన సప్లై చేస్తూ ఉంటే కేవలము ఒక 15-16 కుటుంబాలు